ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ తెలంగాణ పౌర సరఫరాల శాఖ నుంచి లాస్ట్ డేట్ అండి. ఈకేవైసీ సంబంధించి, రేషన్ కార్డు సంబంధించి ఈకేవైసీ చివరి తేదీ ఇచ్చారు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. బోగస్ రేషన్ కార్డుల ఏరివేత కోసమే పౌర సరఫరాల శాఖ ఈ చర్య చేపట్టిందని చెప్పి స్పష్టంగా చెప్పింది. సో ఇవాళ కూడా ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ చేయించుకునే పక్షంలో వారి యొక్క పేర్లు పూర్తిగా రేషన్ కార్డు నుంచి తొలగిపోతాయని చెప్పేసి కూడా పౌర సరఫరాల శాఖ చాలా స్పష్టంగా తెలియజేసింది. కాబట్టి సో దయచేసి మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంకా ఎవరైనా సరే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియజేయండి. అండ్ తప్పకుండా మీరు రేషన్ డీలర్ ఇంటికి వెళ్ళైనా షాప్కి వెళ్ళైనా మొత్తానికి బయోమెట్రిక్ వన్స్ థంబ్ మాత్రం ఇవ్వండి. ఈ 10 ఫింగర్స్ లో అవి 10 కూడా ట్రై చేయండి. అందులో ఏ ఒక్క ఫింగర్ సక్సెస్ అయినా ప్రాబ్లం ఉండదని మొత్తానికి బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ థంబ్ మాత్రం ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలి. అయితే అక్కడక్కడ స్వల్పంగా, ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో 5 years అబోవ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కొన్ని ఫింగర్స్ రావడం లేదు. దానికి సంబంధించి మాత్రం వన్స్ ఇంకా ఆధార్ సెంటర్కి వెళ్ళి, అంటే మీ సేవ సెంటర్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. ఎనీవే మొత్తం ఇవాళ ఒక్క వన్స్ ప్రయత్నం చేయడానికి మళ్ళీ తేదీ మాత్రం పొడిగించే అవకాశం మాత్రం లేదు. కాబట్టి ఒక్కరోజు చివరి ఛాన్స్. కాబట్టి వన్స్ బయోమెట్రిక్ ఇంకా ఎవరైనా చేయించుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా వన్స్ థంబ్ ఇంప్రెషన్ మాత్రం తప్పకుండా మీరు రేషన్ డీలర్ కి ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ చిన్నగా బయోమెట్రిక్ మిషన్ ఉంటుంది. వన్స్ థంబ్ ఇచ్చేస్తే మీ బయోమెట్రిక్ సక్సెస్ఫుల్ అయితే మీకు రేషన్ లో పేరు ఉంటుంది, లేదంటే రేషన్ కార్డు నుంచి పేరు మాత్రం తొలగిపోయేటువంటి ఛాన్స్ ఉందండి. సో ఈ వీడియోని ఎంత వీలైతే అంత మందికి చాలా స్పీడ్ లో ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, తెలియజేయండి. తర్వాత ఈకేవైసీ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్, సలహాలు, సందేహాలు వన్స్ మాత్రం తెలియజేయండి. మొత్తంలో మీరు పేపర్ న్యూస్ చూసినా, టీవీ ఛానల్ చూసినా మొత్తానికి ఇవాళ వైరల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇదే అండి. లాస్ట్ ఇవాళ అకాడమిక్ ఇయర్ లో, అంటే ఈ 2024 ఇయర్ లో మనకి February 29th రావడం, ఇదే బిగ్గెస్ట్ ఇయర్ కావడం, మళ్ళీ 4 years తర్వాత వస్తుంది. మరి ఇవాళే ఈకేవైసీ లాస్ట్ డేట్ పెట్టారు. బయోమెట్రిక్ చేయించుకోలేము వాళ్ళు మాత్రం తప్పకుండా వన్స్ థంబ్ మాత్రం, ఎంత బిజీ ఉన్నా పర్వాలేదు, వన్స్ థంబ్ మాత్రం అప్డేట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.